ఇందిరమ్మ ఇళ్ల నూతన గృహ ప్రవేశాల కార్యక్రమానికి హాజరైన ప్రణవ్. ప్రజా ఆశీర్వాదం కాంగ్రెస్ వైపు అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన గ్రామస్తులు. కలలో కూడా ఇల్లు కట్టుకుంటామో లేదో అని అనుకున్నాం, కానీ కాంగ్రెస్ తో సాధ్యమైందని లబ్ధిదారులు భావోద్వేగానికి గురయ్యారు. ప్రణవ్ రాకతో గండ్రపల్లిలో పండుగ వాతావరణం నెలకొంది. జై హో కాంగ్రెస్ అంటూ లబ్ధిదారులు హర్షాతిరేకాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని స్వచ్ఛందంగా లబ్ధిదారులు గృహ ప్రవేశాలకు కుటుంబ సభ్యుడిగా పిలవడం చూస్తుంటే ఇల్లు వారి జీవితంలో ఎంత ముఖ్యమో అర్థమవుతుందని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉడతల ప్రణవ్ అన్నారు. సోమవారం రోజున జమ్మికుంట మండల పరిధిలోని గండ్రపల్లి గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల నూతన గృహ ప్రవేశాల కార్యక్రమానికి ప్రణవ్ హాజరయ్యారు. భారీ సంఖ్యలో గ్రామ ప్రజలు పూల మాలలతో కోలాటాలతో స్వాగతం పలికారు. ప్రణవ్ రాకతో గండ్రపల్లి గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. మొదటి విడతలో 3500 ఇళ్లు నియోజకవర్గానికి మంజూరు చేస్తే మరో విడతలో మరిన్ని ఇళ్లు కేటాయిస్తామని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇందిరమ్మ ఇళ్లు రాగా మరలా 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్సే ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం మా చిత్తశుద్ధి అని అన్నారు. ఇంటి గృహ ప్రవేశ సమయంలో లబ్ధిదారులు ప్రణవ్ను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. బ్రతకడానికి ఇక్కడికి వచ్చి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, జీవితంలో సొంతింటి కల నెరవేరుతుందో లేదో అనుకున్నామని, కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, పార్టీ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ వలన సంతోషంగా సొంతింటి కలను నిజం చేసుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాలు, జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం, మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, బ్లాక్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ యువజన విభాగం, మైనారిటీ, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను దీవించండి. ప్రజల సంక్షేమానికి ముందు వరుసలో ఉండే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అండగా ఉండాలని, రాబోయే స్థానిక పోరులో కాంగ్రెస్ అభ్యర్థులను దీవించాలని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉడతల ప్రణవ్ కోరారు. దేశంలో ఎవరు ఇవ్వని విధంగా సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరా మహిళా శక్తి ద్వారా చీరల పంపిణీ కార్యక్రమం, రుణమాఫీ, సన్నవడ్లకు బోనస్, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం లాంటి ప్రజా ఆమోదిత పథకాలను ప్రవేశపెట్టామని అన్నారు.
సంవత్సరాలు అవుతుంది సార్. 10 సంవత్సరాల నుండి మేము ఒక రెంట్కుంటున్నాము. రెంట్కుంటుంటే 10 సంవత్సరాల నుండి మేము ఇదే ఇంట్లో ఉంటాము. మళ్ళీ ఇంకా వేరే ఇల్లు పోయే ఉద్దేశం కూడా లేదని చెప్పేసి కూలి పని చేసుకుంటున్నాం సార్. మేము ఎట్లా పని చేసుకుని ఎట్లా ఇల్లు కడతాం చెప్పండి మీరే? 200కి 10 పోయేటోళ్ళం. కాంగ్రెస్ వచ్చి మాకు ఇల్లు ఇచ్చినందుకు చాలా సంతోషం. 5 లక్షలు మేము సంపాదించుకోవాలంటే కనీసం మా ఫ్యూచర్ మొత్తం పెట్టినా కూడా మేము చేయలేము సార్ 200 కూలితోటి. బాగనిపిస్తుంది సార్. అసలు ఫ్యూచర్ లో కూడా ఇట్లా ఇల్లు కట్టుకుంటాము, ఇట్లా ఒక ఇంట్లో ఉంటాము అనేది మాత్రం మాకు అసలు ఆలోచన అనేది కూడా లేదు సార్. ఇంతటితో అయిపోతుంది అనుకున్నాం మేము. అసలు మా బతుకు ఈ గుడిసెల్ని కిరాయి ఇంట్లోనే అయిపోతుంది అనుకున్నాం సార్. నిజంగా వాస్తవానికి నేనైతే అట్లనే అనుకున్నాను సార్. అందరి దృష్టిలో ఏముందో నాకు మాత్రం తెలియదు సార్. 2 ఆడపిల్లలు తరపున వచ్చింది. నేను ఫస్ట్ లో అందరు వచ్చిర్రు, టీఆర్ఎస్ వాళ్ళు కూడా మేము ఇది ఇస్తాము అది ఇస్తామని చెప్పారు. కాకపోతే ఇల్లు ఇస్తాము కాంగ్రెస్ వాళ్ళని చెప్పిళ్ళు. మేము ఖచ్చితంగా మాకు ఓటేయండి ఇల్లు ఇస్తామంటే నేను దేనికి ఇప్పుడు మనకు కరెంటు అన్నారు, ఇంకా పింఛన్లు అన్నారు, ఇంకా చాలా చెప్పారు. కానీ నేను అవేవి ఆశపడలేదు. మాకు ఒకటి ఇల్లు ఒకటి వస్తే చాలు అని చెప్పేసి ఆ ఉద్దేశం మీద ఉన్నాం సార్. ఇల్లు వచ్చింది, చాలా సంతోషం. ఇప్పుడే వచ్చేటప్పుడు అక్కడ తల్లులు పెద్దలు అందరితోని మాట్లాడింది. ఖచ్చితంగా ప్రజాపాలన మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఏవైతే 10 ఏళ్ల నుంచి ఒక్కిల్లు కూడా కట్టకుండా గండ్రపల్లిలో ఒక్కిల్లైనా కట్టినరా నేను ఇక్కడ మహిళలను అడుగుతున్నా. 10 ఏళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఒక్కిల్లు కట్టలేదు. హామీ ఇచ్చినాం ఆ రోజు మీకు గండ్రపల్లికి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నేను వచ్చినప్పుడు హామీ ఇచ్చిన ఇక్కడ ఉన్న అక్క చెట్లకు అన్న తమ్ములకు అందరికి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అన్నాం. 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తా అన్నాం. రేషన్ కార్డులు ఇస్తా అన్నాం. సన్నబియ్యం ఆ రోజు ఇస్తా అని చెప్పినాం. ఇచ్చిన మాట ప్రకారం అమ్మ తల్లులు ఉన్నారు పెద్దలు ఇక్కడ ఫ్రీ బస్ ఇస్తా అన్నాం. వచ్చినా రాదా అమ్మ? ఒక్కసారి చెప్పాలి, అబద్ధాలు చెప్ప. మీకేదైతే అందుతున్నాయో అవే నేను చెప్తున్నా. ఇందిరమ్మ మిల్లులో మీకు పైలట్ గ్రామం గండ్రపల్లికి ప్రతి ఒక్కళ్ళకి ఇందిరమ్మ మిల్లు కట్టాలని చెప్పి పైలట్ విలేజ్ గా మన గండ్రపల్లి గ్రామం సెలెక్ట్ చేసుకున్నాం. మరి బ్రహ్మాండంగా 90 ఇల్లులు కడుతున్నాం. కొంతమంది ఉండొచ్చు ఒక్కళ్ళు ఇద్దరు ఒక టెక్నికల్ కారణాల వల్ల ఇల్లు రాలేకపోతున్నారు. అది ఆల్రెడీ ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ నాయకులు మా దృష్టికి తీసుకొచ్చిండ్రు. అది మేము కలెక్టర్ కి చెప్పినాం. అతి త్వరలో వాళ్ళకు కూడా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో చిన్న చిన్న కారణాల వల్ల ఆ ఇల్లులు కూడా వాళ్ళకి శాంక్షన్లు వస్తే వాళ్ళు కూడా మొదలెట్టుకోవచ్చు అమ్మ. అది కూడా మీకు ఖచ్చితంగా నేను చెప్తున్నా. రెండోది రేషన్ కార్డులు 99% మందికి వచ్చినాయి. కొత్తగా దరఖాస్తు నెల క్రితము వాళ్ళు పెట్టుకుని ఉంటే అది కూడా మళ్ళీ ఇంకో 10-15 రోజుల్లో కూడా ఆ రేషన్ కార్డులు వస్తాయి. మరి బిడ్డలకు పెళ్లిలైనాయి, మరి వాళ్ళ పేర్లు జత చేయాలి రేషన్ కార్డులో ఉన్నప్పుడు ఆ కార్యక్రమం కూడా చేసుకొని మరి అది కూడా నడుస్తుంది. మరి 200 యూనిట్ల ఉచిత కరెంట్ అమ్మ వస్తుందా అక్కడ అడుగుతుంది. ఇక్కడ నేను 200 యూనిట్ల ఉచిత కరెంట్ వస్తుంది అంటే నెలకు దాదాపు 1000 నుంచి 1100 రూపాయలు మీకు ఆదా అవుతున్నాయి అమ్మ. మరి 200 యూనిట్ల రానప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం కారు గుర్తుకు మీరు ఓటేసినప్పుడు ఆ 1000 రూపాయలు మీరు కట్టేటోళ్ళు. ఇప్పుడు ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో 1000 నుంచి 1100 రూపాయలు మీకు అది మాఫీ అవుతుంది. ఇవన్నీ ఆలోచించాలమ్మా. ఇక్కడ మహిళలు ఉన్నారు, మీరే రేపు మా కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్లు, రేపు అందరు మీరే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు, మహిళల చుట్టే మా కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు తిరుగుతాయి అన్నారు. మరి తిరుగుతున్నాయా లేవా? బస్సులు మీకు ఫ్రీ, రేషన్ షాప్ లో మీరేవే బియ్యం తీసుకొస్తున్నారు, కొత్త మన రేషన్ కార్డులు ఖర్చుల కింద మరి మహిళల పేరు పైన ఇందిరమ్మ మిల్లులు ఇస్తున్నాం. మరి ఈ రకంగా చూసుకుంటా పోతే అనేక పథకాలు మీ చుట్టే తిరుగుతున్నాయి. కాబట్టి మీరందరూ దయచేసి కాంగ్రెస్ పార్టీకి మీరు సహకారం చేయాలి. మీరు ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ నాయకులకి సహకారం ఉండాలి. చేయి గుర్తుకి మీరు ఓటేయాలి. ఆ రోజు చివరిగా నేను చెప్పేది ఒకటే అమ్మ, మీకు ఆ రోజు నేను చెప్పిన, నేను గెలిచినా ఓడినా ఇక్కడ సంక్షేమ పథకాలు అభివృద్ధికి నేను మీ వెంబడి ఉంటాను మాట ఇచ్చిన మాట ప్రకారం మరి ఇక్కడ రోడ్లు మనం తీసి రోడ్లు కొన్ని వేసుకున్నాం. అప్పుడు నేను వచ్చిన. మరి ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు పథకానికి ప్రారంభోత్సవానికి మరి వాళ్ళు మళ్ళీ వచ్చినాం. మేము అందరం కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ మండలం మా నాయకులు అందరూ ఇంకా మేము ముందున్నాం. మీకు అన్ని వేళగా తోడుకుంటాం. ఈ మోసపూరితం మనం నమ్మకండి అమ్మాయి. 10 ఏళ్ళు మనం నమ్మినాం. ఇప్పుడు వద్దిగా మీరే చెప్పాలి,
వేరే గ్రామాలు పోయినప్పుడు కళ్ళ ముందు నీకు చిట్టా చదివినా ఏమేమి వస్తున్నాయో అక్క అక్కడ చెప్పాలి. నేను ఏమి వచ్చినవే పెన్షన్లు రావచ్చు. 5 ఏళ్ళు ప్రభుత్వం ఉంటుంది, 2 ఏళ్ళనే మేము ఇన్ని చేస్తున్నాం. ఇంకా 3 ఏళ్ళలో చెప్పినవన్నీ బరాబర్ మీకు ఇచ్చే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీదని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తూ, మరి ఇంత మంచి అవకాశం, చక్కటి అవకాశం నాకు ఇక్కడ పిలిపించి వచ్చినందుకు ముఖ్యంగా గండ్రపల్లి గ్రామస్తులకు, ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు నేను తెలియజేస్తూ మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.